వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా గోలుగొండ తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి 100 కుటుంబాలు చేరిక. అయ్యన్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే గణేష్. 5 సార్లు వివిధ శాఖల మంత్రిగా చేసిన అయ్యన్నపాత్రుడు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి ఎమ్మెల్యేగా నా హాయములో చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించేందుకు సిద్ధమా అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ అయిన ఏఎల్పురంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో 100 కుటుంబాలు చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం ఎవరి హాయములో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రిను తీసుకువచ్చానని చెప్పుకునే అయ్యన్నపాత్రుడు మాకవరపాలెం మండలంలో నేను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ నిర్మాణం కనిపించలేదా అని ప్రశ్నించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మెచ్చే విధంగా సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. నర్సీపట్నంలో టిట్కో ఇల్లు నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో 30 కోట్లతో నిర్మించి అందులో 10 కోట్లతో కాంట్రాక్టర్ను బెదిరించి తన సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్న అయ్యన్నపాత్రుడు అని అన్నారు. తన హయాంలో 90 కోట్ల రూపాయలతో టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వడం జరిగిందన్నారు. ఎదుటి వ్యక్తులపై విమర్శలు చేసే ముందు తమ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలంటి అయ్యన్నపాత్రుడు పెద్ద కొడుకు ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొట్టివాడు అని సంబోధిస్తూ ఉంటారని అది ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర్ నాయుడు, ఏఎల్పురం సర్పంచ్ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, జడ్పీటీసీ వెంకటగిరి బాబునాయుడు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైస్ ఎంపీపీలు జక్కు నాగమణి, సుర్ల ఆదినారాయణ, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, ఎంపీటీసీలు చింతల బుల్లి ప్రసాద్, మామిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటి రాజుగారు సార్ వీళ్ళందరూ నేల్పేట సంబంధించిన వాళ్ళండి. ఇప్పుడు బిజినెస్ అందరూ ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి. అది సింగిడి పెంటారావు గారు సింగిడి సాయి ఎదురుపాగ లక్ష్మి గారు అలాగే ముచ్చాల వెంకటరావు గారు, ఎలిజబెత్ గారు. ముందుగా పెద్దలు భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. అలాగే స్థానిక సర్పంచ్ గారు, మన ఎంపీటీసీలు అందరూ పెద్దలు, బుల్లిప్రసాద్ గారు సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీలకు, అలాగే ఈ గ్రామ అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకున్నాం అందరూ కూడా. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మరి సుమారుగా 100 కుటుంబాలు సైతం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం, మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మిమ్మల్ని శాసనసభ్యులకు ఎన్నుకుంటామని చెప్పి మరోజు ఎంతో మంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జాయిన్ ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలి, ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వాలి అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే నియోజకవర్గంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపులు. అయ్యన్నపాత్రుడు పెద్ద రౌడీ కదా, ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా పెద్ద రౌడీ, ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. మీరు ఇలాంటి బెదిరింపులకు బెదరొద్దు. పార్టీ తోడుగా ఉంటుంది, నాయకులు తోడుగా ఉంటారు. ఇలాంటి అయ్యన్నపాత్రుల రౌడీలు కానీ వాళ్ళ అబ్బాయి ఇలాంటి పెద్ద రౌడీలు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీ ప్రజలే వాళ్ళు తొక్కేస్తారన్న సంగతి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన ఏ విధంగా మీ అందరూ చూశారు. ఎక్కడ మన పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు. ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. ఒక మంచి సచివాలయ వ్యవస్థ పెట్టాం. గతంలో మీకు ఏదైనా పని కావాలంటే ఇక్కడి నుంచి గోల్గొండ వెళ్ళే పరిస్థితి, కానీ ఈరోజు మీ గ్రామంలోనే 2 సచివాలయాలు ఏర్పాటు చేసి మరి 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మాకు ఏ అవసరం ఇక్కడ తీర్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ పంపించి మనకి ఏం కావాలో
ప్రభుత్వం నుంచి ఏం కావాలో రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా యశ్వంత్ చూశారు. మరి ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ జగన్ అమ్మఒడి చూస్తే ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక తల్లికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిన సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పైసా కూడా మనం చదువుకుంటే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఒకసారి గుర్తించుకోవాలి. అలాగే ఇంకా చూస్తే వైఎస్ఆర్ చేయూత ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు కూడా 18,000 సంగతి ఇస్తున్న సంగతి చూసాం. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా చూస్తే డ్వాక్రా మహిళలకు రుణాలు వైఎస్ఆర్ ఆసరా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది డ్వాక్రా మహిళలందరూ కూడా అన్నామా డ్వాక్రా రుణాల సంగతి ఏంటని చెప్పి అడిగారు. అది ఒకే ఒక మాట చెప్పారు, మీ అందరి తాలూకు ఆశీస్సులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన 2వ ఏడాది నుంచి 4 దఫలుగా మాఫీ చేస్తారని మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే డ్వాక్రా మహిళలందరూ రుణాలన్నీ కూడా మరి బేషరతుగా మాఫీ చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. ఆ విధంగానే మొత్తం మాఫీ చేశారు. కానీ ఇదే చంద్రబాబు ఏం చేశారు ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 2014 కూడా అన్నాడు ఆయన, మీరు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తుంటే పాపం చాలా మంది డ్వాక్రా అధికారులు నిజం చెప్పి ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. 1,00,000 రూపాయలు అన్నారు, 1,00,000 రూపాయల తర్వాత ఏమో మళ్ళీ 10,000 అన్నారు, 10,000 తర్వాత 3,000, 3,000, 4,000 అని చెప్పి మరి ఈ విధంగా మాట మార్చి డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా తెలియకూడదు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా పరిపాలనా విధానం జగన్ పరిపాలనకి ఏ విధంగా ఉందో ఒకసారి డ్వాక్రా మహిళలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి అంటున్నాను. అయితే చూస్తాం ఈరోజు ఈ మధ్య అయ్యన్న పదవి చాలా విమర్శలు చేస్తాడు. అయ్యన్న పదవి ఎందుకంటే అల్లిపూడి నుంచి వలస వచ్చాడు ఎప్పటి నుంచో. ఆయన అంటాడు మన నాయకుడిని పొట్టోడు అంటాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎవరైనా విమర్శలు చేస్తామంటే వాళ్ళు కూడా విమర్శలు చేస్తారని చెప్పి ఒకసారి అనుకొని విమర్శలు చేయాలి. మన నాయకుడు విమర్శలు చేస్తాడు, పొట్టాడు అంటాడు, మరి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు మరుగుజ్జోడు కదా, మరి అది తెలియదని చెప్పి అంటున్నాం అందరూ కూడా. అంటే ఇంట్లో మరుగుజ్జోడు పెట్టుకొని మా నాయకుల్ని మమ్మల్ని విమర్శిస్తావు, మరి నీకు సిగ్గులేదని చెప్పి సందర్భంగా ఈయనపోతుంది అడుగుతున్నాను. ఇంకోటి చూస్తాం, వాళ్ళ అబ్బాయి ఉంటాడు ఈ నాన్నకంటే 10 రెట్లు ఎక్కువ, హైట్ ఎక్కువ, మాటలు ఎక్కువ. ఎన్ని కబుర్లు చెప్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా భయపించాలని చూస్తాడు. ఎవడరా మేము భయపడేది నాకు అర్థం కావట్లేదు, మీ నాన్నకే ఎవరు భయపడలేదురా, నీకెవడరా భయపడేది అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీరందరూ తెలుసు, పెట్రోల్ ధర తెలుసు, సంవత్సరానికి ఒకసారి పెట్రోల్ ధర వస్తాడు చెక్క తుపాకీ పెట్టుకొని, ఆడు నాన్ స్టాప్ గా అలా మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే ఈ పెట్రోల్ ధర 5 పెద్ద కొడుకు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, పెట్రోల్ ధరలో మాట్లాడతాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి, ఆడు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారం చేసుకుంటూ పోతాడు. అంటే ఈ విధంగా పెట్రోల్ ధర సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి ఈయన గురించి చెప్పాలి, ఈ పెద్ద కొడుకు ఎంత నోటు దొరదంటే 2009 ఎన్నికల్లో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. అన్ని వర్గాలు అన్ని రంగాలు అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అభిమానం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక దౌర్భాగ్యుడు అన్న, ఈ దౌర్భాగ్యుడు అయ్యన్న పదుడు పెద్ద కొడుకు అని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. ఎందుకంటే అయ్యన్న పదుడు కొడుకు ఆ రోజు ఒక దౌర్భాగ్యుడు పార్టీ పెట్టారని చెప్పి ఒక మెగాస్టార్ చిరంజీవిని విమర్శించాడంటే ఈ ఎంత నోటు దొరదో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి, ఈ రోజు అయ్యన్న పదుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా చేశారో కూడా చెప్పాలి. ఒకసారి ఇంకోటి కూడా చెప్పాలి, అయ్యన్న పదుడు అంటాడు 2014 కొడుకు ఎంపీ సీట్ అంటాడు, ఇవ్వకపోతే ఊరుకొని అంటాడు. 2014లో ఇవ్వలే, మళ్ళీ 2019లో మా కొడుకు సీట్ ఇవ్వకపోతే ఊరుకొని చంద్రబాబు అంటాడు. 2019 కూడా అలా, రేపు 2024 వచ్చింది. మరి ఈసారి కానీ సీట్ ఇవ్వకపోతే 5-10 ఊరుకుంటాడా? ఇది కోస్తా పిల్లి కదా, చంద్రబాబు నాయుడు రౌండ్ వేసేస్తాడు. చూద్దాం 2-3 రోజుల్లో మరి సీట్ వస్తుందో లేదు కూడా అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే 5-10 గురించి ఒకసారి చెప్పాలి. నర్సీపట్నం డీజిల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో ఒకసారి మీ అందరూ కూడా తెలియాలి. ఒకసారి మీ అందరూ తెలుసు, టిట్కో గృహాలన్నీ నర్సీపట్నంలో సుమారు 128 కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వం చేశారు. 15 ఏళ్ళు చేయాలి కానీ చేయలేకపోయారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేవలం 128 కోట్లకి 35 కోట్ల రూపాయలే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి సుమారుగా తర్వాత 90 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాం. మన ఇల్లు కడితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారు? 5 బడ్జెట్
టిట్కో గృహాల తాలూకా ఆ కాంట్రాక్ట్ బెదిరించి 10 కోట్ల రూపాయలతో ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఇల్లు 10 కోట్ల రూపాయలతో ఆ కాంట్రాక్ట్ బెదిరించి 10 కోట్ల రూపాయలతో కట్టిన ఈ దౌర్భాగ్యుడు అయ్యన్న పాత్రుడు. ఇక చూస్తే ఇంకోటి చెప్పాలి, నర్సీపట్నంలో పెద్ద చెరువు ఒకటి ఉంది, మీ అందరూ తెలుసు. మరిడం కూడా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. దాన్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు ఏమన్నారంటే ఇదంతా కూడా ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి సుమారుగా 6 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేసి దిమ్మ కట్టాడు. తీర కట్టాడంటే కట్టలేదు. అప్పుడు చెప్పాడు, చాలా చెప్పాడు, ఇవన్నీ కూడా దేశనాయకుల విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చూస్తే ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఒకటి వస్తుంది, ఇవన్నీ కూడా బుక్ చేశానని చెప్పి చాలా కబుర్లు చెప్పాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఈ రోజు కూడా ఒక్కడి కూడా చేయలేదు. మొన్న అడిగా నేను, ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్ బుక్ చేశాడంట వాళ్ళ అబ్బాయి, ఎక్కడో ఆఫ్రికాలో బుక్ చేశాడంట. 10 సంవత్సరాలు అయినా ఏది ఇంకా రాలేదు, వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. అంటే ఈ విధంగా గ్రాఫిక్స్ పెట్టి 6 కోట్ల రూపాయలు ట్యాంక్ బండి పేరుతో దోచేసిన సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తున్నాం, నర్సీపట్నం వచ్చినటువంటి మీరందరూ కూడా వెంకటేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి కొత్త వీధి మీదుగా రాజశేఖర స్కూల్ వరకు కూడా ఒక రోడ్ వేసాం. అదే రోడ్డుకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దిమ్మ కట్టాడు అయ్యన్న పాత్రుడు. కానీ ఒక్క పైసా అన్నాడు చేశాడంటే చేయలేదు. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3 కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు, కానీ ఏమీ చేయలేదు. కానీ ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి అధికారులు వచ్చిన తర్వాత ఈ రోజు బ్రహ్మాండంగా 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా రోడ్ వేసిన సంగతి మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ట్యాంక్ బండ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అయ్యన్న పాత్రుడు చూడాలి. ఆ ప్రాంతం అంతా కూడా దేశ నాయకుల విగ్రహాలతో బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ సాయంత్రం అయ్యేసరికి కొన్ని వందల మంది అక్కడ కూర్చొని కార్యక్రమం చేస్తున్నాం. అలాంటి కార్యక్రమం చేయాలి, కానీ మరి శంకుస్థాపన దిమ్మలు పెట్టి మరి 3 కోట్లు దోచేసిన దొంగ మరి అయ్యన్న పాత్రుడు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక చూస్తే మాట్లాడితే అయ్యన్న పాత్రుడు అంటాడు, నర్సీపట్నానికి 150 పడకల హాస్పిటల్ తెచ్చాను, 150 తెచ్చాను చెప్పి సుమారుగా 150 సంవత్సరాలు చెప్పుకొస్తున్న ఏరియా హాస్పిటల్ గురించి. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 150 పడకల హాస్పిటల్ కాదు, దానికి 4 రెట్లు 630 పడకల హాస్పిటల్తో 500 కోట్ల రూపాయలతో మా గౌరవంలో మరి మెడికల్ కాలేజ్ అవుతున్న సంగతి మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఒకసారి చెప్పాలి, మున్సిపల్ ట్యాక్స్ కూడా నర్సీపట్నంలో అంటే ఆ మున్సిపల్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీ అందరూ కూడా తెలియాలని చెప్పి అన్నీ చెప్తాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా పక్కనే యలమంచిలో గ్రేడ్ 3 మున్సిపాలిటీ, మంది గ్రేడ్ 3 మున్సిపాలిటీ, అక్కడికంటే 20 రెట్లు పన్నులు ఇక్కడ నర్సీపట్నంలో. ఎందుకు అంటే మంత్రిగా ఉండి కూడా ఒక్క పైసా కూడా తగ్గించలేని పరిస్థితి. తగ్గించే అధికారం అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా తగ్గించలేక చేతగాక చేతులు ఎత్తేస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో వచ్చినప్పుడు అన్నా ఇక్కడ భారం ఉంది, మరి పెను భారం ఉంది, తగ్గించాలని చెప్పి అన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సుమారుగా 25% ఇంటి పన్నులు తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ గారు చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీ అందరూ తెలుసు, ఆరిలో రోడ్డు మనకు సంబంధించింది సుమారుగా 3 కిలోమీటర్ల ఫారెస్ట్ రోడ్. అది ఈయన ఫారెస్ట్ మినిస్టర్ చేశాడు, ఆర్ఎండ్బి మినిస్టర్ చేశాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు. మరి ఇన్ని మినిస్టర్ పనులు చేసి కనీసం పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ తేలని మరి చేత కానీ అయ్యన్న పాత్రుడు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మీ అందరూ కూడా ప్రజలందరూ చెప్పిన తర్వాత మరి ఫారెస్ట్ పర్మిషన్ ఒక ఎమ్మెల్యేగా ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే మీ ద్వారా చెప్తున్నారు, ఇక్కడ పత్రికా ప్రజలు ఉన్నారు, అయ్యన్న పత్రిక ఒకటే సవాలు చెప్తున్నాం, అభివృద్ధి మీద సవాలు చెప్తున్నాం. ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసామో అందరికీ తెలుసు, అభివృద్ధిపై కూడా సవాలు చెప్తున్నాం. నువ్వు 4 టర్మ్లో 5 టర్మ్లో మంత్రి